ఈ దినమందునైనా నీ సంకల్పం అయందుంచి సమస్తమును నీకు మహిమకరంగా జరిగించుకోనండి. ఇప్పుడు నీ దైవదాసులను నాయనా శిలువ సాటున మరుగుపరుచుకొని పరలోకపు సంగతులను మీరు బోధించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకోవచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథము 41 మొదటి వచనాన్ని చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపద కాలమందు యెహోవా వారిని తప్పించెను. ప్రియులారా, 41వ కీర్తన 1వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపద కాలమందు యెహోవా వారిని తప్పించెను. కాబట్టి ఆపద కాలమందు దేవుడు వారిని తప్పిస్తాడని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. అంటే ఒకటి, మానవులుగా మనము చేయవలసింది, దేవుణ్ణి కలిగిన వారం మనం చేయవలసింది, దేవుని బిడ్డలుగా మనము ప్రభువుని అంగీకరించి ప్రభుతో సహవాసం చేస్తున్న మనము చేయవలసిన మాటలు ఇలా చదివిస్తూ ఉన్నది. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని చదివిస్తూ ఉన్నది. బీదలు అనగా లేనివారు. మన మధ్య ఒక సహోదరి తనకొచ్చినటువంటి జీతములో నుంచి రోడ్డు పక్కన రోడ్డు పక్కన ఉన్నటువంటి వారి అనేక మందిని చూసి భోజన పదార్థాలు పట్టణాలు కట్టించి భోజనం వారికి తెలియకుండానే బస్ స్టాండ్లోను, అలాగనే ఎక్కడో చెట్ల కింద అనాథలుగా పడుకొని ఉన్న వారికి ఆ భోజనం ప్యాకెట్లు ఇస్తూ ఉన్నది. ప్రియులారా, బీదలు అనగా భోజనానికి లేనివారు. ఏమి లేనివారు? భోజనానికి లేనటువంటి వారు. రెండవ వారు ఎవరయ్యా అంటే బీదలు అంటే ప్రభువుని అంగీకరించినటువంటి వారు బీదలు. ఎందుకంటే బీదలు అనగా ప్రభువుని అంగీకరించినటువంటి వారు కూడా బీదలే. కాబట్టి ఈ సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు, బీదలకు సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. బీదలకు సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. అయితే ఇక్కడ అన్నాడు, బీదలను కనికరిస్తే ఏం చేస్తానయ్యా అన్నాడంటే, ఆపద కాలమందు యెహోవా వారిని తప్పించెను. యెహోవా ఎవరైతే బీదలకు సాయం చేస్తారో, ఎవరైతే సువార్త తెలియని వారిని ప్రభు సన్నిధికి నడిపిస్తారో వారిని దేవుడు ఆపద కాలమందు వారిని విడిపిస్తాడు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఆ తర్వాత కూడా అన్నాడు, యెహోవా వారిని కాపాడి బ్రతికించెను, భూమి మీద వాడు ధన్యుడగును. హల్లెలూయా. ఎవరు ధన్యులే అంటే బీదలకు భోజనం పెట్టేవాడు, ఆ తర్వాత ప్రభువును అంగీకరించిన వారిని దేవుని సన్నిధికి నడిపించేవారు ధన్యులు. కాబట్టి యెహోవా వారిని కాపాడి బ్రతికించెను. ఎవరిని? బీదలను కనికరించినప్పుడు. హల్లెలూయా. ఎవరిని కనికరించినప్పుడయ్యా అంటే బీదలను కనికరించినప్పుడు. బీదలను కనికరించాలి.
సువార్త లేని వారికి సువార్త ప్రకటించాలి, వారొక పేదవారు. భోజనానికి లేక బాధపడేవారు వారొక పేదవారు. వీరిని కనికరిస్తే యెహోవా వారిని ఆపద కాలమందు తప్పిస్తాడు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. రెండోది మనం చూస్తే కీర్తనల గ్రంథము 27వ వచనం, 27వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించెను. హల్లెలూయా. ఎవరిని రక్షించును అయ్యా అంటే, యెహోవా ఆపద కాలమందు పేదలకు ఎవరైతే సహాయం చేస్తారో యెహోవా వారికి రక్షణాధారమగుతాడు. యెహోవా నీతిమంతులకు రక్షణాధారమగుతాడు. పేదలకు సాయం చేసేవారు, నమ్మి బాప్టిసం పొందేవారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. రెండవది చూస్తే బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించెను. వారు యెహోవా శరణ చూసి ఉన్నారు కనుక ఆయన భక్తుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించెను. హల్లెలూయా. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపిస్తాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన భక్తులను విడిపిస్తాడు. ఆయన భక్తులను విడిపించాలి అనంటే మొదటిగా బీదలకు సహాయం చేయాలి. రెండవది నమ్మి బాప్టిసం పొందిన వారు సువార్త తెలియని వారికి సువార్త తెలియచేయాలి. కాబట్టి దేవుని పేరట ఏదైతే నువ్వు చేస్తావో అవి తిరిగి దేవుడు నీకు రక్షణగా కలుగచేస్తాడు. రక్షణ అంటే కరోనా టయాన రక్షించింది రక్షణ. రెండోది నమ్మి బాప్టిసం పొందువాడు రక్షింపబడును. నమ్మని వానికి ఏమొస్తుందయ్యా అంటే శిక్ష వస్తుంది. హల్లెలూయా. నమ్మని వారికి ఏమవుతుందయ్యా అంటే శిక్ష వస్తుంది. ఆ శిక్షను తప్పించుకోవాలి అని అంటే నమ్మాలి, బాప్టిసాలు పొందాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు గారు కూడా మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనములో రాయబడిన మాటలు కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. 5, 6 వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. హల్లెలూయా. అంటే ఎవరు బీదలను కనికరించి బీదల పక్షాన మరి సువార్త ప్రకటించేవారు, భోజనాలు పెట్టేవారు, వీరందరూ ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నారు? దేవుని యందు నమ్మిక ఉంచుతున్నారు. అందుకే దేవుడు అన్నాడు, వారి విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. హల్లెలూయా. సాయం చేసేవాడు దీన మనస్సు అయి ఉంటాడు. సాయం చేసేవాడు దీన మనస్కుడై ఉంటాడు. దశమ భాగం తీసేవాడికి కూడా దీన మనస్సు వస్తుంది. హల్లెలూయా. దశమ భాగం తీసేవాడు ఇతరులు సమాశించడు. దశమ భాగం దేవుని కొరకు తీసేవారు ఇతరుల ఆస్తుల కొరకు ఆలోచన చేయరు. అయితే అందుకే దేవుడు అన్నాడు,
తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దీన మనస్కులై ఉండండి. ప్రియులారా గమనించండి, ఒక సహోదరి ప్రభువు నమ్మింది. ప్రభువు నమ్మి ఏదో తనకు చిన్న హోటల్ రోడ్డు పక్కన పెట్టుకుంది. ఒక టీ కొట్టు పెట్టుకుంది. టీ కొట్టులో 4 చపాతీలు వేసుకుంటూ అలా జీవిస్తూ ఉన్నది. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము క్రమం తప్పకుండా ఆ దేవుని మందిరానికి వెళ్ళుద్ది. దేవుని మందిరానికి వెళ్తుంది. అలా ఎవరు తోడున్నా లేకపోయినా, తను భర్త అయితే లేడు, చనిపోయాడు. ఆ 2 బిడ్డల కొరకు టీ కొట్టు పెట్టుకొని అందులో చపాతీ వేసుకొని జీవిస్తూ ఉన్నది. ఇక అలా జీవిస్తూ ఉంటే ఇక ఆ ఖాళీ సమయాన్ని మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చేది లేదు. ఇక అక్కడే ఇల్లు, అక్కడే ఆ హోటల్. ఇంకా ఆ ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. సరే, ఈలోపు 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, 3 ఏళ్ళు గడిచింది. 3వ ఏడు చివరి దినాల్లో ఎవరో ఒక అతను దూర ప్రాంతం నుంచి వస్తూ ఉన్నాడు. వచ్చి మధ్యాహ్న కాల సమయమందు ఆయన అప్పటికి ఆ హోటల్కి రావడం 3వసారి. ఆ హోటల్కి రావడం 3వసారి. ఆ 3వసారి వస్తా ఆ మధ్యాహ్న కాల సమయం వచ్చాడు. ఆ చిన్న టేబుల్ పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. సరే, ఆయన రావడం గమనించింది, ప్రార్థన ఆపింది. ఆయనకు 2 చపాతీలు అడిగాడు, చపాతీలు ఇచ్చింది. ఒక టీ ఇచ్చింది. మళ్ళీ ఏం చేసిందంటే ఆ ప్రార్థనలో కూర్చుంది డబ్బులు తీసుకొని. సరిగ్గా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ బిస్కెట్ బంగారం కొన్ని ఒక కవర్లో వేసి ఆ ప్రార్థన చేసే స్థలం కాడ పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత లేచి ప్రార్థన అయిపోయినా చూస్తే బిస్కెట్ బిళ్ళలు ఒక్కోటి 100 గ్రాములు బొరుగుండేటువంటి బిస్కెట్ బంగారం. అవి చూసి ఆమె ఆశ్చర్యపోయింది. 10 రోజులు చూసింది, నెల చూసింది, 2 నెలలు చూస్తే ఆయన రాలేదు, తిరిగి రాలేదు, అడగలేదు. తర్వాత ఆమె కొంత అమ్ముకొని దశంభాగం తీసి దేవుని మందిరానికి ఇచ్చింది. మిగతా కొంతలో అక్కడ పెద్ద రెస్టారెంట్ కట్టుకుంది. ఇప్పుడు ఆ కింద 10 మంది కుర్రోళ్ళు పనిచేస్తున్నారు. ఆమె బ్రతుకుతుంది, మరో 10 మంది బ్రతుకుతున్నారు. అందుకే అన్నాడు, బైబిల్లో సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దీనము మనస్సు అంటే మంచి పని చేయాలి, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉంటే ఏం చేస్తాడంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. హల్లెలూయా. నా బిడ్డలను నేనేం చేయాలి, ఈ బిడ్డలను ఎలా పోషించాలి అనేది, ఈ బిడ్డలను ఏ స్థాయిలో ఉంచాలనే విషయాల మీద ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఎతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మిరుగుదునా, ఎవరిని మిరుగుదునా అని చెప్పి ఎదుగుచూ ఉన్నాడు. హల్లెలూయా.
అలా ఎతుకుతూ 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 దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ సహోదరిని దేవుడు బలపరిచాడు. అపవాది అయితే ఎదుగుతూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. అపవాది చేతుల పడకుండా ఉన్నందుకు దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చించాలి అని అంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులై ఉండాలి. కీర్తన గ్రంథము 55 16వ వచనం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించెను. నా శత్రువులు అనేకులై ఉన్నారు, వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలగచేసి ఆయన నా ప్రాణమును విమోచించెను. హల్లెలూయా. చూశారండి, అపవాది ఎవరిని గర్దించుదునా అని మొరపెడుచూ ఉన్నాడు. అపవాది కూడా నేను ఎవరిని నరకానికి తీసుకెళ్ళాలా, నా పేరట ఎవరు వస్తారా అని, నేను ఎంతమందికి నరకాన్ని చూపించాలని అపవాది తిరుగుతున్నప్పుడు అపవాది నోట పడకుండా ఉండటానికి ఆయన కాపుదలు దయచేస్తున్నాడు. ఆయన కాపుదలు దయచేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమును ధ్యానించుచు మొరపెట్టుదును. ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ 3 కాలాలు ధ్యానించిన వాడే ధన్యుడు. హల్లెలూయా. ఈ 3 కాలాలు ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే వారి ప్రార్థన ఆలకించి నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదికి రాకుండానట్లు ఆయన సమాధానము కలగచేసెను, నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఎంతకంటే ఏం కావాలండి? కరోనా టయాన మందులు పంచి ప్రజలను కాపాడిన వాడే రాజు, మంత్రి, దేశాన్ని కాపాడగలిగిన వాడు. ఒకడేమో దేశ ప్రజల ప్రాణాలు తీయాలని ఏం చేశారయ్యా అంటే ఆ కరోనా ఇండిషన్లు పంపించారు. ఈనాడు ఆ కరోనా ఇండిషన్లో అనేక మంది గుండెకాయలు చెడిపోతూ ఉన్నవి, లివర్లు పాడైపోతూ ఉన్నవి, ఓపికలు తగ్గిపోతున్నాయి వారికి. కాబట్టి ఒకడేమో ప్రజలను కాపాడుకోవాలని ఒకరి తాపత్రయం. హల్లెలూయా. కరోనా ఇండిషన్ చేయించుకున్న వాడికి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉన్నదని నిపుణులు సెలవిస్తూ ఉన్నారు. దేవుడైతే అంటున్నాడు కదా, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించెను. మొరపెట్టుకుంటే ఏ రోగమైనా పోయిందండి, ఏ కరోనా అయినా పోయిందండి, ఏ వ్యాధి అయినా రాలిపోయిందండి, ఎవరినైనా బ్రతికించగలడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అయితే నేను దేవునికి మొరపెట్టుదును, యెహోవా నన్ను రక్షించెను. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు మనకుండగా దేవుని కొరకు బ్రతికితే దేవుడు తప్పకుండా మనలను ఆయన బలపరుస్తాడు. అందుకే 46వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. ఊరకుండడి, నేనే దేవుడునని తెలుసుకొనండి. అన్యజనులలో నేను
నేను మహోన్నతుడగుదును. భూమి మీద నేను మహోన్నతుడగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రభువుని నమ్మి ఓరుకుంటే ఆయన కాపుదల దయచేస్తాడు. యోబుకి ఎన్ని రోగాలు వచ్చినా కూడా హాస్పిటల్ చుట్టూ తిరగల, జ్ఞానం చుట్టూ తిరగలేదు, కానీ దేవుని కాడ ఓరకనే ఉన్నాడు. హల్లెలూయా. బూడిదలో ఉన్న ఓరకనే ఉన్నాడు, దేవుని ధ్యానించుకుంటా. తన స్నేహితులు వచ్చి ఏ మాట అడిగినా సమాధానం చెప్పుకుంటా బూడిదలోనే కూర్చున్నాడు. కనీసం గోక్కోడానికి గోళ్ళు కూడా సాయం చేయకపోతే శిల్ల పెంకులతో గోక్కున్నాడు. హల్లెలూయా. అయినను ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉన్నాడు కాబట్టి ఆయన తగిన సమయంలో జవాబు అందించాడు. హల్లెలూయా. అందుకే ఓరకుండడే నేను దేవుడనని తెలుసుకొనండి. అన్ని జనులలో నేను మహోన్నతుడా నగుదును. భూమి మీద నేను యెహోవా నగుదును. మహోన్నతుడా నగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు! యాకోబు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, మీకు సరిపోయిన దేవుడను. హల్లెలూయా. కాబట్టి ఓరకనే ఉండి ప్రభు సన్నిధిలో మొరపెట్టగలిగితే దేవుడు తగిన సమయంలో మనలను హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకుందాం, తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉందాం, ఆయనతో సాహసం చేద్దాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. Quickly, the ball is fastest delivery, switching the game's momentum, racing the innings forward, the undisputed impact player. అందరం కలిసి పాట పాడుతున్నాం. అందరం కలిసి ప్రభు నామాన్ని గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరుద్దాం. స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడదాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మన దుర్గము, ఆయన లేనిది మనము లేము. ఆయన చేతిలో మనం ఉంటే 5 రొట్టెలు 2 చేపల లాగాలు ఆశీర్వదిస్తాడు. భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును, నిన్నే ఆరాధించి కనపరతును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగనే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించండి. స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీకే వందనాలు. ఇంతవరకు నీవు మమ్మల్ని కాచి కాపాడినందును బట్టి స్తోత్రాలు. మా ఎడల నీ సంకల్పం ఉంచి ఈ రీతిగా మీరు మహిమ పొందినందును బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ శుక్రవారం ఆరాధన బహు ఘనంగా మీరు జరిగించినందును బట్టి స్తోత్రాలు. ఈ గ్రామాన్ని దీవించండి, కాలనీని దీవించండి,
దేశ ప్రజలకు రక్షణ కలగచేయండి. దేశ ప్రజలను మీరే ఆశీర్వదించమని, నీ బిడ్డలకు కావలసినటువంటి మెండైన ఆశీర్వాదాలు కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దీనులను కాపాడండి, దీనులను రక్షించండి. దీన ప్రజలనునైనా మీరే రక్షించి బలపరిచి ఆశీర్వదించండి. ఇదిగోనైనా ప్రభా, అనేక బిడ్డలకు రక్షణ కలగచేయండి. వృద్ధులను బలపరచండి. ఎండదెబ్బ వడదెబ్బ తగలకుండా సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఇదిగోనైనా చదువుకోబోతున్న బిడ్డలను స్థిరపరిచి దీవించండి. చదువు జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలోనైనా నీ బిడ్డలకు నెమ్మది కలగచేయమని కోరుచూ ఉన్నాం. ఇదిగోనైనా సేవ విస్తారముగా ఉన్నది. నాయన దీనులకు సువార్త వినబడలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ సన్నిధి నుండి నాయన నీ బిడ్డలకు మేలు కలిగించమని, నీ సన్నిధి నుండి రక్షణ పంపించమని, నీ సన్నిధి నుండి నాయన అనేక బిడ్డలకు ఆరోగ్యం కలగచేయమని, నీ సన్నిధి నుండి విస్తారమైనటువంటి నాయన మేలులు కలగచేయమని, నీ దైవదాసుని ప్రేమించి ఇచ్చిన సంఘాలను, వీసీఎం మినిస్ట్రీని, వీసీ పాస్టర్స్ ఫెలోషిప్ను నాయన మీరే దీవించి ఆశీర్వదించమని, తిరిగి మరొక వారం ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడండి. ఆదివారం సమృద్ధి దీవెనలు నీ బిడ్డల మీద కుమ్మరించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడి కోరుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, గమనించండి. ఈ వీడియో చూస్తున్న మీరు గమనించి దేవుని వైపు తిరగండి. ఎవరైతే సువార్త వినపట్టలేదో, ఎవరైతే దేవునికి లోపట్టలేదో, మీరు రోజుకొక మాట అయినా ఆ తెలియని వారికి తెలియచేసి ప్రభు వైపు నడిపితే మీకు దేవుని దగ్గర ప్రతిఫలం ఉంటుంది. వారి ఆత్మలను రక్షించిన వారు అవుతారు. కాబట్టి అర్థం చేసుకోదండి, దైవ దీవెనలు పొందండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఇటు ప్రార్థన మనవులకు జవాబందించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడదాం.